హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనక ఉన్న వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఈవేళ ప్రధానంగా నిన్న నుంచి గత 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటిది టీటీడీ చైర్మన్ అలియాస్ TV5 చైర్మన్ నాయుడు గారికి సంబంధించిన ఉదంతం. దాంట్లో ఆ పోస్టులు పెట్టడం తప్పు అంటూ సదరు మహిళ తెర మీదకి వచ్చింది. అదే సందర్భంలో ఒక వ్యక్తిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది సోషల్ మీడియా పోస్టుల కారణంగా. ఇది అనైతికం, ఎందుకు చర్య తీసుకోరు అంటూ జగన్మోహన్ రెడ్డి ఇంకోవైపు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నిలదీస్తోంది. నాయుడు గారేమో ఇట్లాంటి కుట్రల్ని చాలా చూశాను, సమస్య లేదంటున్నారు. అందులో ఏం తప్పు ఉందని ప్రశ్నిస్తున్నారు. AI అందులో మిక్స్ చేశారంటున్నారు. ఎలా చూడాలి? సాయి, ఇది సున్నితమైన అంశం మరియు వ్యక్తిగత అంశం. అయితే సుప్రీంకోర్టు తీర్పులు చూసినా, వ్యక్తిగత వ్యవహారాలు చూసినా, ఇద్దరు మధ్య ఉన్నటువంటి సంబంధాలు, అనుబంధాలు, లేకపోతే ఇంకోటి పేరు చెప్పినా అది వాళ్ళ వ్యక్తిగతం. ఎప్పటి వరకు? వ్యక్తులుగా ఉన్నంత వరకు. వ్యవస్థలో ఒక కీలకమైన బాధ్యతలో ఉన్నప్పుడు సామాజిక బాధ్యతలు ఉంటాయి, సమాజానికి ఒక మెసేజ్ ఓరియంటేషన్ ఉంటుంది. కాబట్టి నేచురల్గా ఇది రాజకీయ అంశం, నైతిక అంశం, వ్యక్తిగత అంశం 3 మిళితమై ఉన్నాయి. అందువల్ల గందరగోళం అవుతుంది. మామూలుగా అయితే పెద్ద గందరగోళం కాదు. ఈ 3 అంశాలు మిళితమైనవి. రాజకీయ అంశం అనేది రాజకీయాల్లో ఉంటాయి, అనే రాజకీయంగా అపాయింట్మెంట్ అయినటువంటి చైర్మన్ కాబట్టి. వ్యక్తిగత అంశం, నైతిక అంశం వరకే మనం పరిమితం అయితే వ్యక్తిగత అంశాన్ని వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలకు వదిలేస్తాం. 4 గోడల మధ్య ఉన్నంత ఒకవేళ ఇట్లాంటి విషయాలు బయటకు వచ్చినా వాళ్ళిద్దరూ సాధారణ వ్యక్తులుగా ఉన్నప్పుడు సమర్థించకపోయినా దాని వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం ఉంటారు. వాళ్ళకి లేని సమస్య ఇంకొకరికి ఏమనుకునే ధోరణి ఉంది సొసైటీలో. అయితే నైతిక అంశాలు ఉంటాయి కదా. బేసిక్గా ఒక వ్యవస్థలో ఉన్నాము, పబ్లిక్ కి మోడల్ గా ఉండాల్సిన వ్యక్తులు అనే చర్చ ముందుకు వస్తుంది కదా. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి వ్యక్తిగత అంశాలను రాజకీయ అంశంగా మారుస్తారంటే మారుతాయి, ఎందుకంటే మనం రోజు అదే చేస్తున్నాం కాబట్టి. అందుకని ఈ 2 అంశాలు రాజకీయ అంశంతో ముడిపడంలో గందరగోళం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది? ఏ అనే దానికి ఇంకా అర్థం లేదు. ఎందుకంటే యాజ్ ఏ పర్సన్ గా వారే అందులో ఉన్న తప్పేంటి అన్నారు. 1-2 అంశాలు లేదో జోడించారు. అదర్ దెన్ దాంట్లో ఉన్నది ఏంటి, మాకు అనుబంధం ఉంది, హాయ్ బాయ్ చెప్పుకుంటాం, రైండ్లు ఇవన్నీ చెప్పుకొచ్చారు. అంటే వాళ్ళు కుటుంబ సాన్నిహిత్యం ఉన్న వ్యక్తులుగా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఇట్లాంటి వీడియోలు బయటకు వచ్చినప్పుడు, ఇట్లాంటి వార్తలు, ఫోటోలు బయటప్పుడు ఈ సాన్నిహిత్యం అదేనా అనే చర్చ వస్తుంది కదా, నేచురల్ గా వస్తుంది కదా. కాబట్టి అట్లాంటి ఒక వాతావరణం వచ్చినప్పుడు హుందాగా వ్యవహరించి ఇట్లాంటివి మేము మోడల్గా ఉండాల్సిన వ్యక్తులు కాదనే పద్ధతిలో మాట్లాడి ఉండాలి, అది ముగించుండాలి. కానీ ఎదురుదాడి వారు చేశారు, వీరు ఎదురుదాడి చేస్తున్నారు, అడిగి దారి తీస్తుందని చూడాలి. అయితే నేను అనుకుంటుంది ఇక్కడ ఒక దశ దాటిన తర్వాత అలాగే పొలిటికల్ అలిగేషన్ గా మిగిలిపోతుంది. ఇది రీజన్ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు ఉదాహరణకు రైల్వే కోడ్ ఎమ్మెల్యే వ్యవహారం ఉంది, అక్కడ ఒక బాధితురాలుగా ముందుకు వచ్చింది, ఇక్కడ బాధితురాలు కనపట్లేదు. సొసైటీ ఒక మోడల్ గా ఉండాల్సిన వ్యక్తులు ఇట్లా ఉండొచ్చా అనే క్వశ్చన్ తప్ప ఎవరైతే ఇందులో ఉన్నారో కనపడుతున్నారో వాళ్ళు ముందుకు రావట్లేదు. అయితే వాళ్ళ లెటర్లు అవి బయట పెట్టారు. బయట వారు చెప్తే కుదరదు కదా. ఆ వ్యక్తి ఎవరో చెప్పలు పైపించి వారు కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు, ఇంకొక మహిళ కంప్లైంట్ ఇచ్చున్నారు. బట్ ఇది ఒక రాజకీయ దుమారంగా మార్చింది. ఖచ్చితంగా వారి వ్యక్తిగతంగా వారికి కానీ ప్రభుత్వానికి కూడా నష్టం. ఇది ఎందుకు నష్టం అంటే, ఒక మోడల్ గా ఉండాల్సిన అందులో టీటీడీ లాంటి సున్నితమైన వ్యవస్థలో ఉన్నారు కాబట్టి ఆ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఇది రాజకీయ రచ్చ కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే టీటీడీ కేంద్రంగా పరస్పరం రాజకీయ చర్చ మొదలైన తర్వాత ఇది ఆడికి ఎండి కాదు. ఎవరికి వాళ్ళు హుందాగా వ్యవహరించేంత వరకు ఏదో ఒక అంశాన్ని చుట్టుముట్టి వ్యవహరిస్తున్న పరిస్థితి వస్తుంది. అయితే మీరు అన్నట్టు యాక్షన్లోకి వెళ్తారంటే ఖచ్చితంగా వెళ్తారు. రీజన్ ఏంటంటే, ఇక్కడ బాధితులు అధికారికంగా లేరు. అది ఎవరో ఒక బాధితులు వచ్చి ముందుకు వస్తే దాన్ని మేము బాధితుల పక్షాన్ని నిలబడతామని చెప్పే రైట్ ఉండొచ్చు. ఇక్కడ బాధితులు కనపడట్లేదు, వాళ్ళే కేసు పెట్టారు. ఖచ్చితంగా ఎవరైతే వీడియో ఇది పోస్ట్ చేశారో, ఎవరైతే వీడియోని పంపించారో వాళ్ళందరినీ ఖచ్చితంగా ఎంత అవకాశం ఉంటే ఎంత సాంకేతికంగా అందుబాటులో అందరిపైన చర్యలు. ఎందుకంటే సహజంగా పొలిటికల్ ఆపోజిట్ గ్రూప్ వాళ్ళే చేస్తుంటారు కదా, ఏరే వాళ్ళు అయితే చేస్తుంటారు కంటిన్యూషన్ ప్రాసెస్ లో. కాబట్టి ఖచ్చితంగా అరెస్టులు, చర్యలు అనేది గట్టిగానే కొనసాగే అవకాశం. ఎందుకంటే దీనికి వారి మధ్య ఉన్న మార్గాలు 2 అన్నింటి ఒకటి తప్పుకోవడం, లేదా అవతల వైపు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని నిరూపించడం. ఎట్లా నిరూపించాలి? ఈ కేసులు, అరెస్టులు వీటి చుట్టూ నడుస్తాయి. కాబట్టి ఏ మార్గాన్ని ఎంచుకుంటారు? తప్పుకొని
దీన్ని ముగింపు పలుకుతారా? లేదా వాళ్ళు తప్పు చేశారని, తప్పుడు పద్ధతిలో వ్యవహరించారని, రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం చేశారని నిరూపించి పొలిటికల్‌గా అపోజిట్‌కి వెళ్తారనేది కొంత రోజులు పోతే తెలుస్తుంది. ఆ వీడియో చూస్తుంటే అక్కడే రికార్డ్ చేశారన్నటువంటి కోణం కనబడుతుంది. అది వైసీపీ వాళ్ళు హిడెన్ కెమెరాలు పెట్టి చేసినట్టా? లేకపోతే అక్కడే చేసినట్టు అనుకోవాలా? ఈ కుట్ర నాయుడు గారి మీద జరిగిందా? లేకపోతే అది వైసీపీ వాళ్ళు చేసిన కుట్ర? లేకపోతే ఆ ఇంటి దగ్గర నుంచి జరిగిన కుట్ర అనుకోవాలా? అంటే కుట్ర, కుతంత్రాలు అనే ముందు ఫస్ట్ వారు కమిటెడ్. మాకు అనుబంధం ఉంది. 2 ఎక్కడ చేశారు? వాళ్ళ అంతర్గతంగా ఇంట్లో ఉన్న దాంట్లో వారు చెప్పేదేంటంటే ఇటు 2 పార్ట్‌లు ఈళ్ళు జోడించారు. అదర్ దెన్ ఓకే. అబ్బాయి దాంట్లో తప్పేంటి చెప్పండి. కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, కలిసి ఫోటో దిగడం, లేదా కలిసి ప్రయాణం చేయడం. ఏంటి తప్పు? మాకు అనుబంధం ఉందన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంది? ఇన్ బయట వాళ్ళ కుట్రైతే కాదు గదా! బయట వాళ్ళు ఎవరో వైసీపీవోళ్ళో ఎవరో ఒకరు వీడియో పెట్టి తీసిందయితే కాదు. ఇంట్లోనే తీసినట్టుంటారు. ఎవరు తీసుంటారు? నేచురల్‌గా వాళ్ళ ఆ విషయాలకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే వారా, మహిళ, లేకపోతే అక్కడున్నటువంటి పని వాళ్ళా, లేకపోతే ఇంకోరు వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళు తీసిన వీడియో తప్ప అది బయట నుంచి చొరబడి చేసే అవకాశం లేదు. ఆ పరిస్థితి ఆ వీడియోని చూసినా వారు మాట్లాడిన పద్ధతి చూస్తే లేదు. అది అంతర్గతంగా జరిగిన వ్యవహారంగా చూస్తే ఎక్కడ విభేదాలొచ్చినాయో మనకు తెలీదు. ఏదైనప్పటికి కూడా అది వాళ్ళకి దగ్గరగా ఉన్నోళ్ళు తీసిన వీడియో తప్ప వైసీపీవోళ్ళు కుట్ర పన్ని ఏదో చేసినారంటే అది సాధ్యం కూడా కాదు. మనకు ఇంట్లో వాళ్ళు సహకరించకుండా. ఇది రెండోది అంత హిడెన్ అజెండా వైసీపీకి ఏముంటుంది? ఇప్పుడు బిఆర్ నాయుడు గారిని విమర్శించదలుచుకుంటే, లేదా బిఆర్ నాయుడు గారి నెత్తిన రాళ్ళు వేయదలుచుకుంటే రాజకీయంగా 100 మార్గాలుంటాయి కదా! ఆయన పొలిటికల్‌గా ఉన్నాడు. టీవీ5 నడుపుతున్నాడు. టీటీడీ చైర్మన్‌గా ఉన్నాడు. జరిగే పరిణామాలు చాలా మాట్లాడొచ్చు. దీంట్లో చొరబడి చేయాల్సినంత అవసరం వైసీపీకి ఉండదు. కానీ వచ్చిన అవకాశాన్ని వాళ్ళు గట్టిగా మాట్లాడే అవకాశాలుంటాయి తప్ప, వాళ్ళు చొరబడి ఏదో తీశారనేది ఖచ్చితంగా వాళ్ళు దగ్గరగా ఉన్న వాళ్ళు తీశారు. వాళ్ళు ఏ కారణంగా తీశారు? ఎందుకది ఎట్లా బయటొచ్చింది? అనేది వరకు వాళ్ళు తేల్చుకోవాల్సిన విషయం. బయటొచ్చిన తర్వాత సహజంగా ఎవరెవరో సర్క్యులేట్ చేసుంటారు. రాజకీయ ప్రత్యర్థులుంటారు. సామాజిక స్పృహ కలిగినోళ్ళుంటారు. ఎవరైనా ఉండొచ్చు. ఎనీహౌ దాంట్లో అది ఆ వ్యవహారం పూర్తిగా ఇంటికి సంబంధించి. రెండోది దీంట్లో అనే దానికి స్కోప్ లేదు. మొత్తం అంటే ఒక అర్థం ఉంది. దాంట్లో ఒక పార్ట్ అంటే బహుశా వంటగదులకు సంబంధించి ఒకటి 2 సన్నివేశాలు తప్ప మిగతాదంతా ఓకే అన్నట్టున్నారు. నాకు వారు రియాక్షన్ చూస్తే అర్థమయ్యింది నాకు. కాబట్టి ఆ పార్ట్ వరకు ఈళ్ళెవరైనా చేసుంటే ఓకే. అంటే సాయి గారు ఇక్కడ బేసిక్‌గా సాన్నిహిత్యం ఉందనేది అంగీకరించిన తర్వాత అదే సాన్నిహిత్యం అనేది ఎవడి ఊహలకు వాడు వదిలేయడమే కదా! ఇంక దాంట్లో ఎవడు జడ్జిమెంట్ ఇచ్చేది? మీరు అంగీకరించిన తర్వాత. కాబట్టి అది వాళ్ళు ఉందాక పరిష్కరించుకోవాల్సిన సమస్య తప్ప ఇది ప్రత్యర్థి కుట్ర అంటే కుట్ర అనే దానికన్నా రాజకీయాల్లో సాయి గారు ఇప్పుడు చిన్న చిన్న ఘటనలొచ్చినా గూడా నేను ఒక ఉదాహరణ చెప్తాను. నిన్న రోజా గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. నిజానికి కొంచెం డిఫరెంట్‌గా మాట్లాడారు నిన్న వారు. చాలా హ్మ్, హ్మ్. ఇంతకుముందు వారి సహజ ధోరణికి భిన్నంగా ఎక్కడ తొనకుండా, ఎక్కడ ఒక పరుష పదజాలం లేకుండా చాలా ప్లెజెంట్‌గా మాట్లాడారు. ఒక్క చోట చిన్న వైసీపీ పుట్టిందెప్పుడు బహుశా వారి అనుబంధం 25 ఏళ్ళు అంటున్నారు కదా! వైసీపీ పుట్టింది ఆహ్, ప వయసెంత అంటే బుద్ధుండాలి కాదని వాళ్ళని అనబోయి ఒక మాట వైసీపీ అనే పదం వచ్చేసింది. దాన్ని ఎంత ట్రోల్ చేసినారు? అదే వీడియో కన్నా ఇదే ఎక్కువ పోతోంది. అంటే అర్థం ఏంటి? ఆమె ఉద్దేశ్యం అది కాకపోయినా, ఒక టంగ్ స్లిప్ అనే దాన్ని పట్టుకొని ఎంత జేసినారు? లేని దాన్ని కృత్రిమమే అది ఒక రకంగా ఇది. కొంత కట్ చేసి ఇంక బిఆర్ నాయుడు గారి పైన విమర్శించేదానికి బుద్ధుండాలో ఉద్దేశం ఆడ జేసినారు. దీన్ని ఏఐ అంటారు నాకు తెలిసి. అంటే ఉల్టా. కానీ మీరు జేసినప్పుడు వాళ్ళు చేయకుండా ఎట్టుంటారు ఇట్లాంటి అవకాశాలొచ్చినప్పుడు? అంటే నేను చెప్పేది ఏఐ జేశారని కాదు. ఒక విషయం బయటకొచ్చిన తర్వాత అది మీ గౌరవానికి సంబంధించి నష్టం వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీకి నష్టం వచ్చే చర్యలొచ్చిన తర్వాత అది ఉన్నప్పుడు ప్రత్యర్థిగా వాళ్ళు దాన్ని చేయకుండా ఉంటారని నేను అనను. బహుశా ఇంక కోర్ట్ తీర్పిచ్చింది కాబట్టి అది ఆగిపోవచ్చు. ఇక్కడ ఒకప్పుడు పృథ్వీరాజు వెంటనే రాజీనామా చేశాడు. ఇప్పుడు ఇక్కడొచ్చేటప్పటికి రాజీనామా అవసరం లేదు అన్నటువంటి పాయింట్ ఈవెన్ ప్రభుత్వం అసలు దాని మీద నోరు మెదపట్లేదు. అప్పుడు ప్రభుత్వం నోరు మెదపలేదు కానీ టీటీడీ చైర్మన్ అప్పుడు ఆయన రాజీనామాను ఆమోదించడం. బట్ ఆ తర్వాత పృథ్వీరాజు కోరుకుంది విచారణ. ఆ విచారణ మాత్రం ఏమీ జరగలేదు. ఎవరిని పట్టుకోలేదు. వాస్తవంగా అప్పుడు ఏ మహిళ తెర ముందుకు రాలేదు. ఇప్పుడైతే ఓ మహిళ తెర ముందుకు వచ్చింది. అవును మా ఇద్దరికి సంబంధించినటువంటిది అందులో ఏముందంట మీరంతా కావాలని చేస్తున్నారు అని మాట్లాడుతోంది. ఇక్కడేమో చైర్మన్ మీద వచ్చినటువంటి ఎలిగేషన్. ఈ రెండిటిని మోరల్‌గా చూస్తారా పబ్లిక్కు? లేకపోతే గనక ఎవరి పార్టీ ధోరణిలో వాళ్ళు చూస్తారా? ఇప్పుడు ఫస్ట్ పార్టీలుగా చీలిపోయాయి కాబట్టి పార్టీలుగా చూస్తారు ప్రైమరీ విషయం.
ద సేమ్ టైం పోలిక కూడా ఉంటుంది కదా సాయి గారు. బేసిక్ గా ఈ విషయంలో ఒక పార్టీ చాలా పద్ధతి అయింది, ఇంకో పార్టీ పద్ధతి కాదు, లేకపోతే ఒక వ్యక్తి ఇట్లా చూడదు సొసైటీ. ఘటనగానే చూస్తుంది. వైసీపీలో ఇప్పుడు ఏది ఉదాహరణగా తీసుకొస్తున్నారు, పృథ్వీరాజును ఉదాహరణ తీసుకుంటున్నారు. ఇంకా కొన్ని జరిగినాయి కదా వైసీపీ పీరియడ్లో, అవన్నీ తెలుగుదేశం చెప్పొచ్చు. కోరట్ల మాధవ్ సంబంధించిన విషయం ఇట్లాంటి అవంతి రెండు ఘటనలు శ్రీనివాసు, జరిగినాయి. అంబటి శ్రీనివాస్ రాంబాబు. లాంటి వాడు అప్పుడు ఏం చేసినారు అని అనొచ్చు. కానీ అది కుదరదు. ఇక్కడ పోలిక దేని చూస్తారు, మీరు చెప్పిన పృథ్వీరాజునే చూస్తారు. కానీ అంటే అర్థం ప్రజలందరూ వైసీపీ వాళ్ళందరూ పర్ఫెక్ట్ అని, వీళ్ళు పర్ఫెక్ట్ కాదని సర్టిఫై ఇచ్చినట్టు కాదు. ఘటనగా చూస్తారు. సాయి గారు ఒక పార్టీ పట్ల వాళ్ళు చేసిన విధానాల పట్ల సర్టిఫికేషన్ ఇచ్చే పరిస్థితే సొసైటీలో ఉంటే ఓడిపోయిన పార్టీ మళ్ళీ ఎటు గెలుస్తుంది? ఆ రోజు ఘటనగా ఆ రోజు చూస్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 14లో విజయం సాధించింది, 19లో ఘోరంగా ఓడిపోయింది. అద్భుత విజయాన్ని చేసిన వైసీపీ రేపు గెలవదా వైసీపీ? అంటే సర్టిఫికేట్ దీనికే ఇచ్చేస్తే ఇంక మళ్ళీ గెలవకూడదు వైసీపీ, తెలుగుదేశం గెలిచి ఉండకూడదు. కాబట్టి ఘటనగా చూస్తారన్న విషయం స్పృహలో లేకుండా మాట్లాడితే కుదరదు. కాబట్టి మీరు వైసీపీ పీరియడ్ జరిగిన విషయాలన్నీ తీసుకొచ్చి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే వాళ్ళు అంటే మేమే ఎంత చెప్పి మీరు చేయలేదు మేము చేయదని చెప్పదలుచుకున్నారు. అది సమాజం యాక్సెప్ట్ చేయదు కదా. కాబట్టి ఈ పృథ్వీరాజ్ని ఎందుకు చూస్తారంటే ఇది నైతిక పరమైన అంశం. ఇప్పుడు పృథ్వీరాజు ఎపిసోడ్లో బాధితులు లేరు, ఈయన పీరియడ్లో ఈయన బీఆర్ గారు దాంట్లో కూడా బాధితులు లేరు. బాధితులని వైసీపీ వాళ్ళ ఆ లెటర్ ఏదో బయట రాజకీయంగా ఆమె రాసింది, ఎవరు రాసిందో చూడాలి. ఎందుకంటే ఆమె చెప్పలేదు కాబట్టి అది బాధితులు మనం చూడం. బట్ నైతిక అంశాలు చూస్తున్నారు. ఒక వ్యవస్థకు రిప్రజెంటేట్ చేసేవాళ్ళు హుందాగా ఉండాలి, పబ్లిక్ మోడల్గా ఉండాలి. వ్యక్తిగత జీవితం వ్యక్తిగతమే కావచ్చు, కానీ మన పబ్లిక్ లైఫ్లో వచ్చినప్పుడు వ్యక్తిగత జీవితంలో పబ్లిక్ ఒక మోడల్గా ఉండాలి, మనం చూసి నేర్చుకోవాలనేది చూస్తారు. అది ఒక పాయింట్. రెండో పాయింట్, ఆ ఘటన ఇప్పుడు పృథ్వీరాజ్ విషయంలో ఎవరు బాధితులు ఉన్నారు, ఎవరు కేసు పెట్టినారు, ఎవరు ఆందోళన చేసినారు? ఒక ఆ ప్లేస్ లో ఉన్న వ్యక్తి చేయాల్సిన మాట కాదు కదా. అది ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది కదా, ఇమీడియట్ గా ఆయన తొలగించారు. ఇక్కడ కూడా అదే డిమాండ్ వైసీపీ చేస్తుంది. సొసైటీ కూడా అప్పుడు సొసైటీ రాజీనామా చేయండి ఈ డిమాండ్లు ఏం చేయదు, పోల్చుకుంటారు. వాళ్ళు అట్లా చేసినా ఇట్లా చేయలేదు, దాని పరిణామం ఏమైతే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ నైతిక అంశంగానే చూస్తారు తప్ప వ్యక్తిగత అంశంగా చూడరు. పోలిక కూడా పృథ్వీరాజ్తోనే పోల్చుకుంటారు తప్ప ఇంకా వైసీపీ 15 తన ప్రస్థానంలో జరిగిన ప్రతి ఘటన తీసుకొచ్చి దీన్ని పోల్చుకునే తెలుగుదేశం పార్టీ డిఫెన్స్ చేసుకోవడం కోసం మాట్లాడచ్చు తప్ప అది జరగదు. కాబట్టి ఇది టీటీడీకి కన్ఫర్మ్ అయ్యి పృథ్వీరాజ్ చుట్టూ జరిగే వ్యవహారం వ్యక్తిగతంగా నైతికంగా ఒక మోరల్ ఇష్యూగానే చూస్తారు. దానికి తగిన స్టెప్స్ తీసుకోవాలి. మీరు ఎట్లా తీసుకుంటారో మీ ఇష్టం, కానీ దానికి తగిన స్టెప్స్ తీసుకొని ముందుకెళ్ళాలి. ఇక్కడ తిరుమల లడ్డు ఉదంతం మొన్న అసెంబ్లీలో చర్చ జరిపారు. అప్పట్లో మండలిలో మొదట అడిగితే అది అసెంబ్లీలో చర్చ జరిపారు. ఇప్పుడు నిన్న మండలిలో చర్చ జరిగింది. ఈ రెండు చూసిన తర్వాత పబ్లిక్ ఏమైనా క్లారిటీ వచ్చిందా, లేదా గతంలో ఉన్నట్టుగానే ఎవరి అభిప్రాయం వాళ్ళకే ఉంటుంది అనుకోవాలా? సైగర్ ఈ వ్యవహారంలో పబ్లిక్ ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. అసెంబ్లీలో వాళ్ళేం మాట్లాడినారు, వీళ్ళేం మాట్లాడినారు, శాసన మండలిలో వీళ్ళేం మాట్లాడినారు, వాళ్ళేం మాట్లాడినారు, జిట్టు విచారణలు ఏంటి, దీన్ని ఆధారంగా ఒక నిర్ధారణకు రావడమే తప్ప ఒక ఒపీనియన్కి అయితే వచ్చారు. ఈ సున్నితమైన అంశాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు. ఇది వాంఛనీయం కాదు. తప్పు ఒప్పు ఏంటనేది సుప్రీంకోర్టు తేల్చనివ్వండి. బట్ ఈ సున్నితమైన అంశాన్ని పబ్లిక్ ప్లాట్ఫారంలో తీసుకొచ్చి జుగుప్సాకరమైనటువంటి పోలికలు అంగీకరించడానికి, వాడడానికి, ఉచ్చరించడానికి కూడా వీలులేని పోలికలు చేసుకుంటూ చేసే వ్యాఖ్యలని సమాజం యాక్సెప్ట్ చేయట్లేదు. తప్పు ఒప్పుల తర్వాత ఎవరు తప్పు చేసినారు, ఎంత తప్పు చేసినారు, బాధ్యులు ఎవరు, చర్యలు ఏంటనేదాన్ని సమాజం కాన్షియస్ గా ఉంటుంది. అది ఎప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత నిర్ధారించుకుంటారు. అప్పటి వరకు సగటు భక్తులు కానీ ప్రజలు కోరుకుంటున్నది ఏంటంటే ఈ సున్నితమైన అంశాన్ని లీగల్ ప్రొసీజర్కి వదిలేయండి, మీరు మౌనంగా ఉండాలని కోరుకుంటున్నారు. మౌనంగా ఉండట్లేదు, ముఖ్యంగా అధికార పార్టీ ఉండట్లేదు. ఒకదానికి పెను వేసుకునే పద్ధతిలో చేస్తున్న అలిగేషన్స్ ఉచ్చరించడానికి వీళ్ళైన పదజాలాలు వాడుతున్నారు. దీన్ని అభ్యంతరం చెప్తున్నారు. కాబట్టి ఇది ప్రజలకు క్లారిటీ ఉంది, ఇది అభ్యంతరకరంగా వ్యాఖ్యలు ఒప్పుకోవట్లేదు. రెండు, వీళ్ళు నిర్ణయించుకున్నారు రాజకీయం చేయదలుచుకుంది, మన కర్మ అన్నట్టుగా ప్రజలు ఉన్నారు, భక్తులు ఉన్నారు. బట్ శాసనసభలో శాసనం అనేది ఆయా పార్టీలు వాదించుకోవడానికే తప్ప ప్రజలు ఆల్రెడీ క్లారిటీతో ఉన్నారు. అసలు ఇంకేదన్నా క్లారిటీ మారాలి అంటే ప్రజల దృష్టిలో ఆ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందనే దాన్ని మారుతుంది తప్ప ఇప్పటివరకు ఈ రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు చేసే మాటలు బట్టి మాత్రం మార్పు ఉంటుందని అనుకోను. ఖచ్చితంగా ప్రజలు క్లారిటీతో ఉన్నారు. సభల ద్వారా అయితే క్లారిటీ వచ్చే పరిస్థితి, ఎందుకంటే సభలు అట్లా నడవట్లేదు. నిన్న మండలిలో జరిగిన చర్చలో ప్రధానమైనటువంటి మరొకసారి
ఈ జంతు కొవ్వు కలిసింది అన్నటువంటి పాయింట్, అదే నెయ్యిగా వాడారు అన్నటువంటి పాయింట్ ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే మాట్లాడారు అంటూ మరొకసారి వివరణ ఇస్తున్నారు. ఇప్పుడు అదే ఎన్డీడీబీ మళ్ళీ ఏమీ లేదని ఇచ్చింది సిబిఐ అడిగితే. నాకు అర్థం కానిది ఏంటంటే, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం మీదన ఎన్డీడీబీకి సంబంధించిన ఒక ల్యాబ్ తప్పుడు నివేదిక ఇస్తే దాని మీద చర్య తీసుకునే అవకాశం కానీ, అట్లాంటి చర్య తీసుకోమని అడిగే బాధ్యత కానీ ప్రభుత్వానిదా, సమాజానిదా, భక్తులదా? సాయి గారు, ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్ ఏమిచ్చింది, ఒక సంబంధించి ఏ పాయింట్ ఇచ్చింది? ఇప్పుడు చర్చ ఏం నడుస్తుందంటే, ఇప్పుడు మనం టెస్ట్కి రక్త పరీక్షలు కావచ్చు, ఇంకోటి ఇంకోటి పంపిస్తాం. ఇప్పుడు గుండెకి సంబంధించిన టెస్టులు చేస్తాం, ఈసీజీ చేస్తాం, ఎకో చేస్తాం, ట్రెడ్మిల్ చేస్తాం, తర్వాత ఆపరేషన్ వరకు పోతాం, ఎంజియోగ్రామీతో ఒక నిర్ధారణకు వస్తాం. కానీ ఈసీజీలో ఒక రిపోర్ట్ వచ్చిన దాన్ని ఆపరేషన్ చేస్తారా? ఎందుకు 3-4 పద్ధతులు తీసుకుంటారు? ఒకదాంతో క్లారిటీ రాదు కాబట్టి, నిర్ధారణ చేయలేం కాబట్టి. కాబట్టి ఇట్లాంటి ఉన్నప్పుడు ఫుడ్కు సంబంధించిన అంశం కావచ్చు, ఇంకోటి సంబంధించి కావచ్చు, నెయ్యికి సంబంధించిన అంశం ఒకటి, మనకు ఒక ట్యాంక్స్ సంబంధించినటువంటి అడల్టేషన్ జరిగిందని గుర్తించారు, దాన్ని రిటర్న్ పంపించారు. ఆ గుర్తించిన దాంట్లో అడల్టేషన్ ఏం అడల్టేషన్, ఎలాంటి అడల్టేషన్ అనే దానిపైన ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో కూడా ఒక నిర్ధారణ లేదు. నో డౌట్ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడింది ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగానే మాట్లాడారు, దాంట్లో ఏం సందేహం లేదు. అయితే వారు తొందరపడింది ఎక్కడ? ఆ ఎన్డీడీ రిపోర్ట్ వచ్చిన వెంటనే సున్నితమైన అంశం కాబట్టి క్రాస్ చెకింగ్ పోయి ఉండాలి. ఆ ఆరోపణ ఎంతవరకు చేయాలి? ఇప్పుడు టెస్టులు సాయి గారు మీకు రక్త పరీక్షలు చేసినారు, దాన్ని తీసుకొని నన్ను తిరిగితే ఎట్లా? రక్త పరీక్షలు చేసింది మీకు ఏదన్నా మంచి చెడ్డలు వస్తే సమాజంలో ఉన్న మీరు పురుషుడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పురుషులందరినీ ఆపాదించేస్తామా? ఇప్పుడు ఎన్డీడీ రిపోర్ట్ దేనికి ఇచ్చింది? ఒక బహుశా ఏఆర్డీకి సంబంధించినటువంటి రిజెక్ట్ చేసినటువంటి ట్యాంక్ సంబంధించి ఎన్డీడీ రిపోర్ట్ ఇచ్చింది. మొత్తం 5 ఏళ్ళు లేకపోతే 10 ఏళ్ళు మొత్తం స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చింది. నువ్వు పంపించిన ట్యాంకులో విషయం చెప్పింది. ఆ ట్యాంక్కి అది పరిమితం కదా సాయి గారు, ఇతర వాటికి ఎట్ట పరిమితం అవుతున్నది? ఇటు వాటికి ఏమి సంబంధం ఉంటుంది? ఒకవేళ సంబంధం ఉందని అనుమానం ప్రభుత్వం అనుకుంటే తప్పలేదు, ఒక అనుమానం ఉండొచ్చు, ఇది వచ్చిందంటే ఇంకా చాలా ఉండొచ్చు అని. అప్పుడు క్రాస్ చెకింగ్లోకి వెళ్ళాలి. ఉన్న అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్ని అన్వేషించి ఒక నిర్ధారణకు వచ్చి తర్వాత యాక్షన్లోకి వెళ్ళి తర్వాత ముందుకెళ్ళి ఉండాలి. కానీ మీకు ఒక సందర్భంలో ఒక ట్యాంకులో వచ్చిన దాన్ని తీసుకొని మొత్తాన్ని టాప్ అది, అక్కడ ప్రభుత్వం తప్పు చేసింది. ఆ తప్పు నుంచి సరిదిద్దుకోపాక మరింత ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వాటికి సంబంధించి ఏం చేస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఒక ట్యాంక్కి సంబంధించిన ఒక శాంపుల్కి సంబంధించిన నిర్ధారణని సార్వజనికం ఎట్ట చేస్తారు? వాట్ బేస్ మీరు ఎక్కడ చర్చించారు? ఇప్పుడు కాబట్టి ఎన్డీడీ రిపోర్ట్ మేము చదివినారు. ఎన్డీడీ రిపోర్ట్ వాట్ ఓన్లీ ఒక శాంపుల్ తీసుకుని సార్వజనికం ఎట్ట చేస్తారు? అక్కడ ప్రాబ్లం జరుగుతుంది. కాబట్టి అంటే నేను చెప్పాను కదా, పొలిటికల్గా ప్రతి దాన్ని ఉపయోగించుకుందాం అనే ధోరణితో మాట్లాడడం వల్ల వచ్చిన పంచాయతీ కానీ నేను చూస్తాను. అందువల్ల సున్నితమైన అంశం పెద్దదవుతుంది. ఈ రిపోర్ట్ల ఆధారంగా ఒక రిపోర్ట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆ రిపోర్ట్ని క్రాస్ చెక్ చేసినారా? లేదా మీరు ఆరోపణలు చేస్తున్నట్టుగా ఏమన్నా ఆ లడ్డుకు సంబంధించి కానీ దాంట్లో ఉపయోగించిన నెయ్యికి సంబంధించిన టెస్ట్ చేసినారా? లేదు. లేకుండా దానికి వస్తే అంతవరకు అని చెప్పింది. ఇక్కడ సుప్రీంకోర్టు అంత క్లియర్గా చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ మాకు ఆ రిపోర్ట్ ఈ రిపోర్ట్ అంటే ఏం లాభం? రైట్. తాజాగా చంద్రబాబు గారు అసెంబ్లీ వేదికగా ఒక అంశాన్ని ప్రస్తావించారు. మొన్న జరిగినటువంటి గోదావరి జిల్లాలో బాణాసంచా పేలుడు ఉదంతాన్ని చేస్తూ అసలు ఇట్లాంటి విషయాలు మాట్లాడకుండా ఎంతసేపటికి లడ్డు గురించే మాట్లాడుతుంది వైసీపీ అన్నది ఒక పాయింట్. రెండవది, అసలు అక్కడ ఈ ఇన్సిడెంట్కి కారణమైనటువంటి బాణాసంచా తయారీ సంస్థకి లైసెన్స్ ఇచ్చింది వైసీపీ హయాంలోనే, వాళ్ళు సిగ్గుపడాలంటున్నారు. సైకిల్ లైసెన్స్ ఎవరిస్తారు? బహుశా ఫైర్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ విపత్తుల నిర్వహణ శాఖ, ఫైర్ అగ్నిమాపక దళ శాఖ వాళ్ళు రెగ్యులర్గా ఇస్తుంటారు. ఈ సంవత్సరం ఇస్తే టపాకాయలకు సంబంధించి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఎవరు చేస్తారు? ఏమైనా శాశ్వతం? ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక ఇన్స్టిట్యూట్ పెడతారు, చేస్తారు, ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి. ఈ సంవత్సరం మాకు బాగానే చూపిస్తారు, దానికి మెయింటెనెన్స్ చేయరు. మెయింటెనెన్స్ ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక షరతులు ఒక కండిషన్తోనే కదా మనకి ఏదైనా పర్మిషన్లు ఇస్తారు. అన్కండిషనల్గా మీ ముఖం చూసి లేదా మీ సంస్థ చూసి అద్భుతం అనిపించింది మీకు ఇచ్చేస్తున్నాం మీరు చేసుకోని చెప్తారా? మీ సంస్థను చూసా ఇది 1, 2, 3, 4 ఈ మెజర్మెంట్స్ ఉండాలి, ఇట్లా ఉండాలి, కంటిన్యూ చేయాలని చెప్తారు.
అది ఉందా లేదు ప్రతి సంవత్సరం మెయింటైన్ చేయాలి. ఈ సంవత్సరం మెయింటైన్ చేసినాం అనుకోండి బాగుంటుంది. వచ్చే సంవత్సరం మెయింటైన్ చేయకపోతే డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు అక్కడ అదే జరుగుంటుంది. అగ్నిమాపక శాఖ, విపత్తుల శాఖ నిర్వహణలు ఇచ్చుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో సాయి గారు ఇప్పుడు ఆడ ఘటన జరిగింది. రాష్ట్రంలో అన్ని రకాల ఈ ఉత్పత్తి చేసేటివి కావచ్చు, అమ్మేవన్నిటికి ఏ ప్రభుత్వం ఇచ్చింది? గత ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళు ఆ రికార్డులు చూస్తే అంతకుముందు ప్రభుత్వం కంటిన్యూ ప్రాసెస్ కదా! ఈ రాష్ట్రంలో ఏదైనా సరే ఇప్పుడున్న పర్మిషన్లన్నీ గత ప్రభుత్వం ఇచ్చుంటుంది. కాబట్టి గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మాకేం సంబంధం లేదంటే ఎట్లా? కాబట్టి రెన్యువల్ చేసిన దాంట్లో ఎవరు? రెన్యువలే కాదు. ఈ టపాసులకు సంబంధించి కావచ్చు, ఈ కాకరవత్తులకు సంబంధించి కావచ్చు, నేను కూడా జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంటాడు. మానిటరింగ్ చేసినప్పుడు జిల్లా కలెక్టర్ మానిటరింగ్ ఏం చూస్తారు? ప్రతి ఇయర్ ముఖ్యంగా ఆ టపాసుల సీజన్ వచ్చినప్పుడు వెళ్ళి చూసి సర్టిఫై చేస్తారు. కాబట్టి ఈ సంవత్సరం ఎందుకు చూడలేదనేది ప్రశ్న. అంతే గత ప్రభుత్వం సారి లైసెన్స్ ఇచ్చింది కాబట్టి ఈ సంవత్సరం లేదంటే ఈ రాష్ట్రంలో అన్ని వాళ్ళే కదా లైసెన్స్ ఇచ్చుంటారు. కాబట్టి అది అర్థం లేనిది. రెండోది ఇది ముఖ్యమైన చర్చ కదా, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇది చాలా ఇంపార్టెంట్ డిస్కషన్. మొన్న కల్తీపాలు గోదావరి జిల్లాలో ఇవే ఇంపార్టెంట్. మీరు మీరు మూవ్ చేయండి, మీరు లీడ్ చేయండి. ఎవరు దానికి భిన్నంగా మాట్లాడుతున్నారు? ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీరు నిందలేస్తున్నారు, వాళ్ళు సమాధానం చెప్తున్నారు, ఎదురుదాడి చేస్తున్నారు. కాబట్టి నిందలు మీరు వేసిన తర్వాత ప్రతిపక్షమే నిందలేస్తుంది. మామూలుగా అలాంటి అధికార పార్టీ నిందలు వేసిన తర్వాత ప్రతిపక్షం బొమ్మలు ఉంటుందా? వాళ్ళు సమాధానం కూడా చెప్పుకోవాలి కదా. సమాధానం చెప్పే పేరుతో డిఫెండ్ చేసుకుంటున్నారు, ప్రతి ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి మీరు ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారో టపాసులు జరిగిందని కావచ్చు, పాలకు సంబంధించి కావచ్చు, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏదైతే అదే రావాలి. మీరు లీడ్ చేయండి, దాన్ని పక్కన పెట్టండి. అది లీడ్ చేయకుండా పక్కన పెట్టకుండా అట్లా అసెంబ్లీ అయితే అది ఎవడు మాట్లాడట్లేదు కదా. శాసనమండలి వైసీపీ అసెంబ్లీ ఎవడు లేడు కదా. సాధారణ మంచి చర్చ పెట్టండి. అసలు అసెంబ్లీలో డిమాండ్ లేని చర్చ పెట్టింది ఎవరు? సాయి గారు. శాసనమండలిలో ఒక డిమాండ్ ఉంది, చర్చించాలి అని. అక్కడ ఇప్పుడు నిన్న చేశారు. అసలు అసెంబ్లీలో ఎవడు అడగలేదు కదా మిమ్మల్ని. ఆడేందుకు ఆ చర్చ పెట్టింది ఎవరు? మీరే కదా. కాబట్టి చర్చ మీరు పెట్టి ఆరోపణలు మీరు చేసి మీరేం మాట్లాడకుండా ఉండాలంటే ఎట్లా సాధ్యం? రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి. బీహార్లో ముఖ్యమంత్రి మారుతున్నారు. నితీష్ కుమార్కి రాజ్యసభ ఇచ్చి అక్కడ బీజేపీ ప్రభుత్వం రాబోతున్నది. ఇక్కడ దేశవ్యాప్తంగా బీజేపీకి బయట సపోర్టుతో అధికారంలో ఉంటుంది. అందులో తెలుగుదేశం ఒకటి, అక్కడ జేడీయూ ఒకటి. ఈ ఇద్దరు రేపు పొద్దున మోడీని ఆడుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ ఇద్దరు కూడా కామ్గానే ఉన్నారు. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మారుతోంది. ఇక్కడ లోకేష్ని మార్చడం లేకపోతే పవన్ కళ్యాణ్కి ఇవ్వడం లాంటి పరిణామాలు ఏమైనా ఉంటాయి అనుకోవాలా? సరే, బేసిక్ గా భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ. సహజంగా మిత్రపక్షాలంటే ఒక రకమైన ధృతరాష్ట్ర కౌగులే. స్నేహంగా ఉన్నట్టే ఉంటారు కానీ ఖచ్చితంగా ఒకరు గోతులో దూకుంటారు. అది దూకపోతే తోనోడు పలైపోతాడు. వద్దు దూకోవడం కరెక్ట్ రాజకీయాల్లో. అంటే ఒకరు కలిసి ఉన్నాం కాబట్టి, స్నేహితులు కాబట్టి మీరు అభివృద్ధి చెందండి, అది కూడా దూరం పలైపోతారు. బేసిక్గా బీజేపీ జాతీయ పార్టీ, నితీష్ కుమార్ వయసు రీత్యా ఉంది. రెండు మొదటి నుంచి కూడా బీజేపీ అప్పర్ హ్యాండ్ లో ఉంది. నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. నితీష్ కుమార్ కొన్న గ్లామర్ రీత్యా కావచ్చు, ఇతర కారణాలు ఇచ్చా కావచ్చు, దాన్ని పట్టు సాధించడం కోసం వారు పెట్టారు. ఇప్పుడు పట్టు సాధించారు. నెంబర్ 1, వారు వయసు రీత్యా సీనియర్. బహుశా వారి కేంద్రంలో ఏమన్నా మంచి గౌరవప్రదమైనటువంటి స్థానం ఇచ్చి ఇక్కడ తమ చేతిలో తీసుకొని అనుకోవచ్చు. వారికి పిల్లలు కూడా లేరు కాబట్టి వాళ్ళు కూడా గౌరవప్రదంగానే, మామూలుగా అయితే నితీష్ కుమార్ వ్యవహార కొడుకున్నాడు, అతనికి అది డిప్యూటీ సీఎం ఇస్తారంటున్నారు. డిప్యూటీ సీఎం ఏదో ఇచ్చేట్టుగా ఉన్నారు. కాబట్టి బేసిక్ గా ఆయన కూడా తను చివరి దశ అని అనలేం కానీ ఏజ్డ్ పర్సనే కదా. కపక్కని రేపు తేడా వచ్చింది అనుకోండి, లేకపోతే మంచాన పడాల్సి వచ్చింది అనుకోండి, తనది రాజకీయ వారసుడుగా ఉన్నటువంటి కొడుకు పరిస్థితి ఏంటి? ఇక్కడ బీజేపీతో ఇంకా ఘర్షణాత్మక వైఖరి. గతంలో అటు ఇటు తేడా వచ్చినప్పుడు రాజీనామా చేసినాడు. ఆర్జేడీతో ఒక అవగాహనకు వచ్చి ఎన్నిసార్లు అటు ఇటు ఉల్టా అయిపోయింది. రాజీనామా చేయడం, రాజీనామా చేయడం, మార్పడం ఇవన్నీ జరిగినాయి. ఈసారి కూడా ఆ ఛాన్స్ ఆయనకు ఉండొచ్చు, కానీ ఆ రిస్క్ ఈసారి తీసుకోడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కుమారుడు భవిష్యత్తు చూడాలి. ఇప్పుడు రిస్క్ తీసుకుంటాడు, 2 నెలలు పైకి వాళ్ళు మెజారిటీతో ఉన్నారు. కాబట్టి రేపు ఏదైనా తేడా వచ్చిందంటే తన రాజకీయ భవిష్యత్తు అనుకున్నందుకు ఇమేజ్ కొడుకుంటది కదా. కాబట్టి కొడుకు రాజకీయ భవిష్యత్తు రీత్యా కూడా ఒక అడుగు వెనక్కేసి ఆయన రాజ్యసభ తీసుకుని ఢిల్లీ పోతే తినేవాళ్ళు లేరు. ఆయన గౌరవప్రదమైన స్థానం ప్రధానిస్తారా, లేదా కీలకమైన మంత్రి చేస్తారా, పోయేదేం లేదు. ఆయనకి గౌరవప్రదం ఉంటుంది. కొడుకు సెటిల్ అవుతాడు రాజకీయంగా. ఆ పార్టీ ఏమవుతుందో తర్వాత విషయం. కానీ కొడుకు రాజకీయంగా సెటిల్ అవ్వడం, లేదా ఒకవేళ మెర్జ్ అయిపోవాల్సిన బీజేపీ వచ్చినప్పుడు కొడుకు అక్కడ కూడా బాగుంటాడు. కాబట్టి తన రాజకీయ వారసుడిగా ఉన్నటువంటి కుమారుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక అడుగు వెనక్కేశాడు తన సహజ ధోరణిగా అని నేను అనుకుంటున్నాను. ఇది బీజేపీ భవిష్యత్తులో ఏం చేయొచ్చు? ఏకంగా అందరినీ కలిపేసుకోవచ్చు.
వాళ్ళు కూడా దానికి సహకరించవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే నితీష్ కుమార్ లాగా ఇండిపెండెంట్ నిలబడి శక్తి సామర్థ్యాలు కొడుకున్నాయో లేవో మనకు తెలియదు. కాబట్టి బీజేపీ వ్యూహాత్మకంగా వెళ్తుంది. ఆ వ్యూహాత్మకంగా వెళ్తే పరిస్థితుల ప్రభావం వల్ల మారిన పరిస్థితుల్లో నితీష్ కుమార్ సహకరిస్తున్నాడు కాబట్టి అల్టిమేట్ గా ఒక ఫ్రూట్ఫుల్ డిస్కషన్ ఫలితమే బీహార్ నుంచి బీజేపీ సాధించవచ్చు అనిపిస్తుంది నాకు బీహార్ సంబంధించి. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి సాయి గారు, నాకున్న అవగాహన మేరకు ఎక్కడ బీజేపీ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన రాజ్యసభ సీట్లు, వాళ్ళకి కావాల్సిన హోదాలు, వాళ్ళకి కావాల్సిన మద్దతు వరకు మినహా రాష్ట్ర స్థాయిలో రోజు జరిగే పరిణామాల పైన కానీ జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య జరిగే మంచి చెడ్ల విషయంలో జోక్యం చేసుకోరు. ఎందుకు చేసుకోరంటే అందరూ జుట్లు పట్టుకొని ఎవరో ఒకరు మన దగ్గరకు వస్తారనే టైప్ బీజేపీది. కాబట్టి ఇప్పుడు జనసేనని ఎట్లయినా సరే ముఖ్యమంత్రి ఆ పరిస్థితి ఎట్లయినా సరే మనం ఎదగాలని కోరుకునే పార్టీ బీజేపీ. ఎట్లయినా సరే వాళ్ళు ఆడుకోవాలి, లేకపోతే ఎట్లయినా సరే ఈ 15 ఏళ్ళు ఉండాలని కోరుకునే పవన్ కళ్యాణ్ గారు కాదు కదా బీజేపీ. కానీ బీజేపీ అన్నది తను ఎదగాలని కోరుకుంటుంది. ఇప్పుడు తను ఎదగడానికి ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో స్కోప్ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవర్ఫుల్ ప్రతిపక్షంగా ఉన్నారు ఆయన. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక పవర్ఫుల్ పార్టీగా ఉంది. జనసేన ఒక బేజర్ గ్రూప్ గా ఉంది. ఈ టైంలో ఈ ముగ్గురులో ఏదైనా పెద్ద మార్పు వచ్చినప్పుడు తాము అప్పుడు అణుగోయేస్తారు తప్ప ఈ ముగ్గురులో మార్పు తమంతట తాము రాకుండా వీళ్ళు చొరబడి పవన్ కళ్యాణ్ పెడదాం ఈ చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ పెట్టేస్తారు, క్వశ్చనే లేదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న పార్టీలో లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేస్తుంటే బీజేపీ ఏమి అందు. చూస్తాం, అతను సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ కాకుండా ఏదైనా పార్టీలో తేడా వస్తే మనకే లాభం కాదు అనుకునే టైప్ బీజేపీ. కాబట్టి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ విషయంలో తెలుగుదేశం కూటమి చేసే రాజకీయ నిర్ణయాల్లో ఎక్కడ జోక్యం చేసుకోరు. ప్రభుత్వ విధాన విషయాలలో వాళ్ళకి కావాల్సిన విషయాలను చెప్పేసి వెళ్ళిపోయేటైతే తప్ప చేసుకోరు. ఫలానా వ్యక్తిని వద్దు, ఫలానా వ్యక్తిని చొరబెడదాం అనే క్వశ్చనే లేదు. వీళ్ళు రాష్ట్రంలో పవర్ గ్రూప్స్ గా ఉన్నటువంటి పార్టీల్లో వాళ్ళు సహజ పరిణామాలు వచ్చే మార్పుల్ని అట పెంచుతారు. ఆ రోజు వస్తే అది కూడా అది దానివల్ల ఫలితం వస్తున్నట్టు, లేకపోతే మీ తెప్పలు పడుకొని అంటారు. ఎందుకంటే ప్లెయిన్ గా ఉంటే ఏ గ్రూప్ నన్నా మనం ఇముడ్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. బీహార్ లో మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీజేపీ ఇంతకాలం నితీష్ కుమార్ని యాక్సెప్ట్ పైపించు అటు ఇటు మారినోడిని యాక్సెప్ట్ చేస్తూ ఓపికని ప్రదర్శించిందంటే ఒక లాంగ్ రన్ విజన్ తో బీజేపీ బీహార్ పూర్తిగా గుప్పిట్లో పెట్టుకోండి. మహారాష్ట్రలో అట్లే సీన్ ప్రదర్శించింది. అట్లాంటి ఆంధ్రప్రదేశ్ లో అంత తప్పు చేస్తారా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వారికి పరిపక్వత వచ్చేంత వరకు ఎక్కడ అన్నెసరీ కాంప్లికేట్ కానీ చర్చ నడుస్తుంది. ఆయన ఈయన బిడేస్తారంట, జరగనే జరగదు. బీజేపీ సమయం కోసం, పరిస్థితుల సానుకూలత రావడం కోసం వేచి చూస్తా ఉంది. వచ్చిన రోజు సంతోషిస్తుంది. అది పెరిగి పెద్దదయ్యే క్రమంలో మనం కూడా ఒక పాత్ర పోషిస్తే మనకు లాభం అనుకున్న రోజు పవర్ఫుల్ గా పోషిస్తుంది. అప్పుడు అది కూడా ఢిల్లీలో అధికారం ఉంటుంది, లేకపోతే మళ్ళీ చేసేది ఏం లేదు. కాబట్టి అంతవరకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అలాంటి పాత్ర పోషించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి రాజకీయ పరిణామాల వెనకాల ఉన్నటువంటి రెండో కోణం.